శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చినరామచంద్రయ్యార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువుల నుండి 6వ అధ్యాయము ఎరుకను విడిపించుట, 13వ కందార్థం, క్రమ సంఖ్య 96. తల ఎత్తి చూడజాలునే అలచీకటి ఎదుట నిల్చి అబ్జాప్తు కళన్ కలవచ్చి మేల్కయందున గలశేష్టలు మ్రోల నిల్చి కనుగోనగలదా అట్లనే ఎరుక కనుగోనగలదా. ఇలలో సద్గురు బోధ నెరిగిన నరుని శ్రేష్టలు గంటే నుళ్ళక్కి సద్గురు బోధౌట కనుగోనగలదా. అట్లనే ఎరుక కనుగోనగలదా. శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకమైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 6వ అధ్యాయము ఎరుకను విడిపించుటలో ఈరోజు మనము 13వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అయితే క్రిందటి కందార్థంలో ఆ ఎరుక పరిపూర్ణములో లేకనే తనంతకు తానుగానే తోచి, ఆ తోచిన ఎరుకే ఆ గురువు వాక్యము చేత ఆ గురుకృపచే ద్వాదశిని అనగా బయలు ఉండచూచి, ఆ బాయలందు తాను తన కలిమి మురుసనని ఎరిగి తా లేకుండా పోవును అంటూ, తాను పోయిన పిదప ఇక ఆ ఎరుక మళ్ళీ ఆ పరిపూర్ణమును ఉన్నదని చెప్పేవారెవరు అంటూ మనము క్రిందటి కందార్థంలో విచారించుకున్నాం. తదుపరి కందార్థము 6వ అధ్యాయము ఎరుకను విడిపించుటలో 13వ కందార్థము అంటే క్రమ సంఖ్య 96. బయలెరుకల అత్యంత విభిన్నత్వము. బయలెరుకల అత్యంత విభిన్నత్వము. తల ఎత్తి చూడజాలునే అలచీకటి ఎదుట నిల్చి అబ్జాప్తు కలన్ కల వచ్చి మేల్కయందున గలశేష్టలు మ్రోల నిల్చి గనుగోనగలదా. అట్లనే ఎరుక కనుగోనగలదా. ఇలలో సద్గురు బోధ నెరిగిన నరుని చేష్టలు గంటే ఉల్లక్కే సద్గురు బోధౌట కనుగోనగలదా. అట్లనే ఎరుక కనుగోనగలదా. ఓ శిష్యుడా, నాయనా సద్గురుదేవా, అబ్జాప్త్ కలన్, ఇక్కడ అబ్జాప్త్ కలన్ అనగా అబ్జా ప్లస్ ఆప్తుడు ప్లస్ కలన్. ఇక్కడ అబ్జాప్తుడు అనగా సూర్య భగవానుడు, కలన్ అనగా ఆ భగవానుని యొక్క కలలు లేక కాంతిని, ఆ సూర్య భగవానుని యొక్క కలలు లేక కాంతిని అంటే ప్రకాశమును. తల ఎత్తి చూడజాలునే అల చీకటి,
అయ్యా. ఆ సూర్య భగవాను యొక్క కళలు లేక కాంతిని అంటే ప్రకాశమును ఆ తల ఎత్తి చూడజాలుని అల చీకటి అంటే దట్టమైన చీకటి. ఆ దట్టమైన చీకటి ఆ సూర్యకాంతిని చూడగలుగుతుందా? ఎదుట నిలిచి ఆ సూర్యునికి ఎదుట నిలిచి తల ఎత్తి చూడగలదా? ఆ ఎదురుగుండా నిలిచి అప్రత్యక్షంగా చూడగలదా? లేదు. అంటే దట్టమైన చీకటి. ఆ సూర్యుని ఎదురుగుండా నిలిచి ప్రత్యక్షంగా ఆ సూర్యుని ప్రకాశమును తల ఎత్తి చూడగలదా అంటే చూడలేదు. అటులని కల వచ్చి అంటే స్వప్నావస్థ. ఎక్కడ? మేలకయందు గల చేష్టలు. ఆ కల వచ్చి అంటే స్వప్నావస్థ. ఆ మేలకయందు గల చేష్టలు ఆ మెలకువలో ఉన్నటువంటి పనులతో పోలిస్తే మ్రోల నిలిచి కనుగొనగలదా? మ్రోల నిలిచి అనగా ఎదురుగా నిలిచి అనుభవమును గుర్తించగలదా? అంటే స్వప్నము మేలుక ఎదుట నిలిచి ఆ స్వప్నములో తోచిన క్రియలను చూడగలదా అంటే చూడలేదు. అయ్యా. అంటే చీకటి సూర్యుని ఎదురుగా నిలబడి ఎట్లు చూడలేదో ఆ మెలకువయందు ఆ కలయందలి భావనలు ఎట్లు నిజం కావో ఆ ప్రకారము అట్లునే ఆ విధంగానే ఎరుక కనుగొనగలదా? ఆ గుర్తనగా ఎరుక తెలుసుకోగలుగుతుందా? లేదు. ఇలలో ఈ భూమండలములో సద్గురు బోధ ఆ పరిపూర్ణ బోధ ఆ విధంగానే ఎరుక పరిపూర్ణమును చూడగలదా అంటే చూడలేదు. ఎరిగిన నరుని దృఢపరుచుకున్న మానవుని చేష్టలు కంటే వాడి జీవన విధానాన్ని గమనిస్తే ఉళ్ళక్కి నిజం కాదు. ఎరుక కనగొనగలదా? అట్టి వారిని ఈ గుర్తుతో అంటే ఎరుకతో గుర్తించగలదా అంటే ఆ పరిపూర్ణ బోధను ఆ పరిపూర్ణ బోధ తెలియనప్పుడు చేసిన మానవుని సమస్త కర్మలు ఆ పరిపూర్ణ బోధ యందు గురుముఖముగా తెలుసుకొని ఆరూఢత చెందిన మహాత్ముని జీవన విధానమందు నేను నాది అను కర్తృత్వ మమకారములు విడిచిపెట్టి ఆ చేయు పనుల యందు ఆ జన్మ పరంపరలకు కారణమగు ఈ జన్మ పరంపరలకు కారణమైనటువంటివి ఏవి? పుణ్యపాప కర్మలు. ఇక ఆ పుణ్యపాప కర్మలు ఉల్లక్కి వారికి ఉండవు, లేకుండా పోవును. అంటూ మనకు ఎలాగునా అంటే ఎరుకకు తాను చేసిన కర్మల వలననే ఆ పునరావృత్తి కలుగుతున్నది. ఈ పునరావృత్తి అంటే మళ్ళీ తిరిగి జనన మరణములకు కారణమైనటువంటిది. అట్టి ఎరుక గురుముఖత ఆ పరిపూర్ణ పరబ్రహ్మమును చక్కగా విచారించి తెలుసుకొనినచో ఆ ఎరుక యొక్క కర్మస్వరూపమైన అవిద్య పూర్తిగా నశించును. ఇక అవిద్య నశించుటచే అందున్న సమస్తము ఆగామి కర్మలు నశించిపోవును. ఎప్పుడైతే నశించిపోయినాయో పునరావృత్తికి కారణమైన కర్మ నశించుటచే ఆ ఎరుక పూర్తిగా లేకుండా పోవుతున్నది. అదే పునరావృత్తి రహితము.
తమ ప్రకాశమానేన భాసతే జగత్ హిమం సూర్య కరే చాస్తే జగత్ సత్యం భవిష్యతి అని తెలిపినట్లుగా తమ ప్రకాశమానేన భాసతే తత్యస్తే జగత్ హిమం సూర్య కరే చాస్తే జగత్ సత్యం భవిష్యతి అని తెలిపినట్లుగా ఆ చీకటి వలననే ఆ వెలుతురు అనుట ఎంత సత్యమో జై గురుదేవ. ఈ జగత్తు యొక్క ఉనికి అంటే అంతే సత్యము. ఆ చీకటి వలననే వెలుతురు అనుట ఎంత సత్యమో, చీకటి వలన వెలుతురు ఉంటుందా? ఆ జగత్తు యొక్క ఉనికి కూడా అంతే సత్యం. అనగా చీకటి వలన వెలుతురు కలగదు. చీకటి వలన వెలుతురు కలగదు. కావున జగత్తుకు ఉనికి లేదని తెలుసుకునవలెను. ఆ సూర్యకిరణములందు మంచుండుట సత్యమైతే జగత్తు సత్యమగును. ఎలాగంటే తమ ప్రకాశమానేనా భాసతే త్యస్థితే జగత్ అన్నారు. తమస్సు అనగా చీకటి, ప్రకాశం అనగా వెలుతురు. అంటే చీకటి వలనే వెలుతురు ప్రకాశించదనుట అది సత్యం కాదు. వెలుతురు రాగానే చీకటి పారిపోవును. వెలుతురు పోతేనే చీకటి ఆవరించును గాని చీకటి వచ్చి వెలుతురుని తరిమివేయజాలదు. ఇక్కడ చీకటి వెలుతురునకు ఆధారము అధిష్టానము కాదు, రెండు కాదు. అట్లే పరిపూర్ణ పరబ్రహ్మము ఆ జీవేశ్వర జగత్తునకు అనగా ఎరుకకు ఆధారము అధిష్టానము కాదు. మరి జగత్తు ఇంత స్పష్టముగా ఉండి ప్రకాశిస్తుంటే లేదంటే సరిగాదందురు కదా. నిజమే, పరిపూర్ణమందు ఎరుక సత్యము కాదు. కాని ఎరుక యందు ఎరుక సత్యమే. పరిపూర్ణమందు ఎరుక సత్యము కాదు, కానీ ఎరుక యందు ఎరుక సత్యమే. అవ్యవహారికంగా చూస్తే ఈ జీవేశ్వర జగత్తు పరిపూర్ణమందు తోచుతున్నది గాని పారమార్థికముగా దానికి సత్యత్వము లేదు. ఎందుకనగా పరిపూర్ణం అంతట నిండి నిబిడీకృతమై ఉన్నది. అసోది మొనమోపుటకైనను సందులేని దానిలో అన్య వస్తువు ఉండటకు వీలే లేదు. అందుకే అచల ఋషులు ఈ జగత్తు పరిపూర్ణమందు తోచినది గాని నిజముగా లేదన్నారు. హిమం సూర్యే కరే చాస్తే జగత్ సత్యం భవిష్యతి అన్నారు. హిమం అనగా మంచుగడ్డ, సూర్య కరేచా అనగా సూర్యకిరణముల యందు హస్తి అనగా ఉండుట. అంటే ఆ సూర్యకిరణములందు మంచు ఉండుట సత్యమైతే ఆ జగత్తు ఉండుట కూడా సత్యమగును. అంటే ఆ 0 డిగ్రీకి ఉష్ణోగ్రత పడిపోయినప్పుడు ఆ నీరు ఘనీభవించి మంచుగడ్డగా మారిపోతుంది. తిరిగి మళ్ళీ ఉష్ణం అధికమైన కొలది ఆ యొక్క మంచుగడ్డ కరిగి ఆ ద్రవ రూపంగా మారుతుంది. ఆ వేడిమితే ఆ మంచు ద్రవ రూపముగా మారు గుణమున్నప్పుడు ఆ ఉష్ణముతో కూడిన సూర్యకిరణములో మంచు ఉండుట అసంభవము. అట్లునే ఈ జగత్తు కూడా పరిపూర్ణమందు లేదనుటకు ఈ దృష్టాంతం ఇక్కడ ఇయ్యబడినది అంతే. జగత్తు కేవలము తోచుతున్నది గాని దానికి పరిపూర్ణమందు అనగా ఎరుకకు ఏ విధంగానూ ఉత్పత్తికి కారణం లేదు.
అపరిపూర్ణమందు ఎరుక లేదు గనక జగత్తు యొక్క ఉనికి మిథ్య. ఆ సూర్యుని యందు చీకటి ఎట్లు లేదో ఈ గుర్తెరిగే తెలివి కూడా అట్లే లేదు. అయ్యా ఆ సూర్యునితో చీకటి ఎట్లు లేదో ఈ గుర్తెరిగే తెలివి కూడా అట్లే లేదు. ఆ బయలందు ఎరుక లేదు. ఎందుకు అంటే బయలుకు గుర్తెరిగే లక్షణం లేదు. కనుక ఒకటి కానవస్తే రెండోది లేదు. ఈ విషయమునే శ్రీమద్ భాగవత కృష్ణదేశ కేంద్రులు తెలిపారు. తల ఎత్తు చూడజాలునే అల చీకటి ఎదుట నిలిచి అబ్జాప్తు కలన్ అంటూ ఆ సూర్యప్రకాశము ఎదుట చీకటి నిలిచి తల ఎత్తి చూడజాలని విధమున అట్లునే కలవచ్చి మేలక ఎందున గల శ్రేష్టలు మ్రోల నిలిచి కనుగొనగలదా. ఆ తల ఎత్తి చూడజాలని విధమున ఆ కలవచ్చి మేలుకువ ముందు నిలిచి దాని యందు శ్రేష్టలను ఎరగజాలదు. ఈ ప్రకారముగానే ఆ పూర్ణ గురు బోధపడసిన అచల పరిపూర్ణ స్థితిగా ఉన్న పురుషుడు చేసేటువంటి కర్తృత్వరహిత కర్మాచరణ విధానము వలన ఎరుక నిలిచి కనుగొనజాలదు అంటూ మనకు ఈ కన్నార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.